మూసీ నిర్వాసితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలతో బీఆర్ఎస్ నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ కు మూసీ నిర్వాసితులు తమ సమస్యలను చెప్పుకున్నారు. అన్ని విధాలా తాము అండగా ఉంటామని కేటీఆర్ వారికి ధైర్యం చెప్పారు. కాంగ్రెస్ బుల్డోజర్లకు తాము అడ్డుగా ఉంటామన్నారు. అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్తామని తెలిపారు. కర్కశంగా ప్రవర్తించినప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారో కనీసం సోయి లేకుండా ఆలోచన చేస్తున్నప్పుడు పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే, ఇప్పుడు మాట్లాడిన మా ఆడబిడ్డల ఆవేదన, ఇప్పుడు మాట్లాడిన మా తమ్ముడు మా అన్నల ఆవేదన వింటే మనసులో ఎవరికైనా మనసు కరగక తప్పదు. అసలు మూసీ అనే నది ఎప్పటి నుంచి ఉన్నది, దాంతో వచ్చిన సమస్య ఉంది, ఎందుకు చేస్తున్న ప్రాజెక్ట్ అంటే ఒక్క అధికారి దగ్గర కానీ ఒక్క మంత్రి దగ్గర కానీ ముఖ్యమంత్రి దగ్గర కానీ సమాధానం లేదు. 3 రోజుల కింద రిజిస్ట్రేషన్ అయింది, సరిగ్గా 3 రోజుల కిందట. 3 రోజుల తర్వాత హైదరాబాద్ వచ్చి ఆ ఇల్లు కూలగొట్టింది. ప్రభుత్వానికి కనీసం ఎడమ చేయి తెలుస్తుందా, కుడి చేయి ఏం చేస్తుందో? శాఖనేమో రిజిస్ట్రేషన్ చేస్తుంది, మరొక శాఖనేమో వచ్చి కూలగొడుతుంది. అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత దయనీయమైన పరిస్థితిలో, ఎంత అన్ఫిట్ సీఎం అనుకున్నాడో దాన్ని బట్టే మనం చెప్పొచ్చు. సిగ్గు అని చెప్పక తప్పదు ఈ ప్రభుత్వానికి.